వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను మీ జనని. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందే ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని వైసీపీ నేతలకు కూడా తెలుసు. అయితే సంక్షేమ పథకాలతో గట్టెక్కుతామని వైసీపీ నేతలు భావించారు. కానీ ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఒకవేళ ఇలా గెలిచే వాళ్లలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉంటారని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆయన స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన వ్యవహార శైలి సొంత పార్టీకే మింగుడు పడడం లేదు. 2024 ఎన్నికల ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఓటమికి గల కారణాలను బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికలు జరిగి 7 నెలలు కావస్తున్నా ఆ పరాజయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం పోటాపోటీ మెజారిటీతో ఆయన గెలుస్తామనుకుంటే ఇలా ఓడిపోయామేంటని చాలా బాధపడిపోతున్నారు. కొద్ది రోజుల వరకు వారు బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. అయితే కొందరు నేతలు మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు చేసి ఊరుకున్నారు. అలాంటి నేతలకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. వారిలో వైసీపీ కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకరు. ఇప్పుడిప్పుడే ఆయన వైసీపీ తప్పిదాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఓటమికి గల కారణాలను ప్రస్తావిస్తూనే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారని భావించిన వారిలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకరు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన నిర్వహించిన కార్యక్రమం అప్పట్లో పెద్ద సక్సెస్ అయింది. దీంతో మిగతా ప్రజా ప్రతినిధులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మనకు ఉండాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. అయినా సరే ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొద్ది రోజుల పాటు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాన్ని వ్యక్తం చేసినప్పటికీ క్రమేపీ వాస్తవాలకు దగ్గరగా మాట్లాడడం మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన కొన్ని తప్పిదాలే ఓటమికి కారణమని ఒప్పుకున్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలను ఒక్కొక్కటిగా బయట పెట్టేందుకు కూడా ఆయన వెనుకాడడం లేదు. అయితే ఇది వైసీపీ శ్రేణులకు మాత్రం మింగుడు పడడం లేదు. కొద్ది రోజులుగా కేతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకట్రామిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాయి. జగన్ చేసిన తప్పిదాలే తమ పార్టీ ఓటమికి కారణమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడం పార్టీకి మైనస్ గా పరిణమించిందన్నారు. కూటమిలో ఐక్యత పెరగడానికి ఇవే కారణమని కూడా విశ్లేషించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అతిపెద్ద తప్పుగా అభివర్ణించారు. చంద్రబాబును అరెస్టు చేయాలనుకుంటే ఎన్నికల అనంతరం మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించాల్సిందని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పని చేయడం తీవ్ర ప్రభావం చూపిందని కూడా విశ్లేషించారు. వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిందన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి టర్నింగ్ పాయింట్ అయిందన్నారు. పవన్ కళ్యాణ్ ను హ్యాండిల్ చేయడంలో తమ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. ఆయనను అడుగడుగునా అడ్డగించడంతో జన సైనికుల్లో ఒక రకమైన కసి పెరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబుకు జరిగిన అవమానంతో ఆయన సొంత సామాజిక వర్గం రగిలిపోయిందని, ఆత్మాభిమానం అన్న నినాదం బాగా పనిచేసిందని గుర్తు చేశారు. అయితే స్వరం మార్చుకుంటూ నర్మగర్భంగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇద్దరికే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని, అది ఒకరు జగన్ అయితే మరొకరు పవన్ అని చెప్పారు. చిత్ర పరిశ్రమలో పవన్ కు అభిమానులు ఎక్కువగా ఉన్నారని ఆకాశానికి ఎత్తేశారు. స్వపక్షంలో విపక్షం అన్నట్లుగా కేతిరెడ్డి తయారయ్యారని వైసీపీలోని కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మవరంలో మంచి పట్టున్న నాయకుడు కేతిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యకుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయనపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయినా ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో కేతిరెడ్డి చేసిన సేవలను అక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అటువంటి నేత ప్రస్తుతం జనసేనలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు వైసీపీపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు కావడంతో జనసేన నాయకత్వం ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని విడిచిపెట్టనని చాలా సందర్భాల్లో వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులలో ఆయన ఎటు పయనిస్తారో అన్నది మాత్రం కాలం నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.